వెల్కమ్ బ్యాక్ టు క్రైమ్ రిపోర్ట్. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చాడో నీచుడు. అగ్ని సాక్షిగా తాళి కట్టిన భార్యను మానసిక రోగిగా మార్చాడు. ఆమె ఉండగానే రెండో పెళ్లి చేసుకున్న ఆ టీచర్ మూడో పెళ్లికి రెడీ అయ్యాడు. తన అరాచకానికి అడ్డుగా ఉందని రెండో భార్యను దారుణంగా చంపేశాడు. ఇతని పేరు చెదల లచ్చిరెడ్డి. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం మండలం యార్లమామిడిలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పిల్లలకు బుద్ధులు చెప్పే ఈ మాస్టర్ చేసేవన్నీ అరాచకాలే. సమాజానికి చెదలా పట్టిన లచ్చిరెడ్డి మొదట సాదల పాండవులు అనే మహిళని వివాహం చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత కొన్నాళ్లు మంచిగా నటించిన లచ్చిరెడ్డి ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. వీడి శాడిజాన్ని తట్టుకోలేక పాండవులు మానసిక రోగిగా మారింది. తన భార్యకు మెంటల్ వచ్చిందని ప్రచారం చేసి జనాన్ని నమ్మించి సత్యవతి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల పాటు తన రెండో భార్యతో మంచిగా నటించిన లచ్చిరెడ్డి ఆమెపై మోజు తీరిపోవడంతో సత్యవతిని హింసించడం మొదలుపెట్టాడు. ఏదో ఒక వంకతో ఆమెను కొట్టేవాడు. లచ్చిరెడ్డి హింసల్ని తట్టుకోలేక పలుమార్లు కుల పెద్దల దగ్గర పంచాయతీ పెట్టింది సత్యవతి. పెద్దల సమక్షంలో మంచిగా ఉంటానని చెప్పడం, ఆ తర్వాత తన అరాచకాన్ని కొనసాగించడం ఇదే తంతుగా పెట్టుకున్నాడు లచ్చిరెడ్డి. రెండో భార్యను వదిలించుకుని మూడో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన లచ్చిరెడ్డి సత్యవతి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు పక్కా స్కెచ్ వేశాడు. 4 రోజుల క్రితం తన ఫ్రెండ్ తో కలిసి ఇంటికొచ్చాడు. ఇద్దరు పీకల దాకా మద్యం తాగారు. అర్ధరాత్రి దాకా మద్యం తాగిన లచ్చిరెడ్డి నిద్రపోతున్న తన భార్య సత్యవతి మెడకు ప్లాస్టిక్ తాడుతో బిగించి చంపేశాడు. తెల్లవారేదాకా భార్య శవంతోనే ఇంట్లో జాగారం చేసిన లచ్చిరెడ్డి ఉదయాన్నే సత్యవతి శవాన్ని ఆమె స్వగ్రామమైన కాకవాడకు ఆటోలో తీసుకెళ్లారు. నా భార్య నాకు కావాలి, నాకు ఒప్ప చెప్పండి అని చెప్పి అడిగి పెద్దల్ని తీసుకొని వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడంటండి. సోడారం వెళ్తాను రా అనేసి బలవంతకరంగా అక్కడి నుంచి సోడారం తీసుకొని వచ్చి నేను సాయంత్రం 4:30 బస్సుకు తీసుకొని వచ్చాడండి. రానున్న మనిషిని బలవంతకరంగా తీసుకొని వచ్చి మళ్ళీ ఉదయం 7:30 ఆ టైం కల్లా ఆటో కట్టించుకొని శవాన్ని తీసుకొని వచ్చాడండి. తన భార్య ఉరేసుకుని చనిపోయిందని చెప్పి సత్యవతి బంధువుల్ని నమ్మించే ప్రయత్నం చేశాడు. అయితే లచ్చిరెడ్డి వ్యవహారంపై అనుమానం వచ్చిన ఓ మహిళ పోలీసులకు ఫోన్ చేసి ఆటో నంబర్ చెప్పింది. దీంతో అరెస్ట్ అయిన పోలీసులు రంపచోడవరం శివారులో ఆటోలో శవాన్ని తీసుకెళ్తున్న లచ్చిరెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీస్ స్టైల్లో విచారణ జరిపేసరికి లచ్చిరెడ్డి అసలు సంగతి బయటపడింది. మృతదేహాన్ని రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. లచ్చిరెడ్డి వ్యవహారం తెలిసిన స్థానికులు వీడు టీచర్ కాదు క్రీచర్ అంటూ మండిపడుతున్నారు. వాళ్ళిద్దరూ తోడు దొంగలు. గుడి కలిసి